నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు నేడు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజధాని పర్యటన ప్రతి ఏటా రాష్ట్రంలో సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా పదవి బాధ్యతలు చేపట్టినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేసిన ఎంపీ కేశినేని శివనాథ్ నగరిలో ఘోర పరాజయం తరువాత మొదటిసారి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోజా ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు 11 గంటల 2 నిమిషాలకు ప్రజావేదిక వద్దకు చేరుకుని అక్కడ 11 గంటల 5 నిమిషాల వరకు ఉన్నారు. 11 గంటల 5 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి 11 గంటల 15 నిమిషాలకు రాజధానికి పునాది రాయి వేసిన ఉదండరాయుని పాలెంకు చేరుకున్నారు. 10 నిమిషాల పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 11 గంటల 25 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి 11 గంటల 35 నిమిషాలకు రాయపూడిలోని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గృహ సముదాయాలను 12 గంటల 45 నిమిషాల వరకు అక్కడే ఉండి జడ్జిలు మంత్రుల బంగ్లాలతో పాటుగా వివిధ నిర్మాణాలను పరిశీలించారు. 12 గంటల 45 నిమిషాలకు రాయపూడిలోని మినిస్టర్స్ బంగ్లా నుంచి బయలుదేరారు. 12 గంటల 50 నిమిషాలకు సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు సిఆర్డీఏ ప్రాజెక్టు నుండి బయలుదేరి మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ఏపీ సచివాలయం నుండి బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటల 50 నిమిషాలకు తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలు నివారించగలుగుతామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు వెల్లడించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా సున్నపు బట్టీల సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలో రహదారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అసోసియేషన్ కు తమ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫైనాన్స్ కంపెనీ నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంపెనీ పెట్టేసి కొనగానికి ఆదాయం అమ్మఒడి ఇస్తాం డబ్బులు కలెక్ట్ చేసి వెంటనే బోర్డు దిప్పేసే ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువైపోయాయి. అట్లాంటి కంపెనీలలో ఒక 50 సంవత్సరాలు 1974లో చిన్న కంపెనీగా స్టార్ట్ చేసి మంచి టర్నోవర్తో 200 మంది సభ్యులతో చేస్తున్నటువంటి ఫైనాన్స్ కంపెనీ చాలా గొప్పది. అయితే ఆ ఫైనాన్స్ కంపెనీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు జీరో ఫైనాన్స్ వచ్చింది. ఇప్పుడు అన్ని కంపెనీలు ఇట్లాంటి కంపెనీలు చాలా మంది జీరో కంపెనీలు వచ్చేసింది. ఒక 5,000 గంటలు పండిస్తున్నారు, 10,000 గంటలు పండిస్తున్నారు. జీరో రూపాయల గంటల ఫైనాన్స్ అయితే పండించేస్తున్నారు. వాటి వల్ల వెహికల్స్ ఎక్కువైపోయినాయి. ఒక్కొక్క ఇంట్లో 2 బైకులు 3 బైకులు, ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు 3 కార్లు, విపరీతంగా వెహికల్స్ పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయాయి అంటే ఈ ఫైనాన్స్ అవగాహన లేని ఫైనాన్స్ కంపెనీలు. రాష్ట్రంలో దాదాపు 8,000 మంది ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈ మీటింగ్ ఇక్కడ గంట సేపు జరిగిందంటే దేశంలో ఇక్కడ ఈ గంటలో 17 మంది చచ్చిపోయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ రహదారి భద్రత గురించి అవగాహన కల్పించాలి అని చెప్పి ఇక్కడ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 50 సంవత్సరాలు వాళ్ళు దిగ్విజయంగా వాళ్ళ అసోసియేషన్ కంప్లీట్ చేసింది అనే ఉద్దేశంతో రహదారి భద్రత గురించి అవగాహన కల్పించాలని ఇక్కడ ఒక సదస్సు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఆటో ఫీల్డ్కి ఇక్కడ విజయవాడ సౌత్ ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ సెంటర్.
ఇలాంటి చోట లారీ ఓనర్స్ అసోసియేషను అట్లానే ఫైనాన్సర్స్ అసోసియేషను వీళ్ళందరూ కూడా ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించే విధంగా ఇంకా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలని, అట్లా చేయడానికి ప్రభుత్వం తరఫున మా సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ గోల్డెన్ జూబిలీ మహోత్సవాల్లో సందర్భంగా ఈరోజు రహదారి భద్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మన ఫైనాన్షియర్స్ అసోసియేషను చాలా ప్రజాహిత కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంది. మరి ఇటీవల మన ఆదివారం నాడు పెద్ద మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఈ రోజున ఈ రోడ్ సేఫ్టీ మీద ఒక సెమినార్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ సెమినార్కి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఎస్ఏవి ప్రసాదరావు గారు, అలాగే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు, అలాగే మన పోలీసు అడిషనల్ కమిషనర్ వీళ్ళంతా కూడా వస్తున్నారు ఈరోజు సదస్సులో. ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఆటోలు, తర్వాత ఈ మోటార్ సైకిళ్ళు, ఈ కార్లు నడిపే వాళ్ళందరూ కూడా మరి చాలామంది రోడ్డు ప్రమాదానికి బాధ్యులవుతున్నారు. వీళ్ళందరినీ కూడా కొంత అవగాహన కార్యక్రమం కలిగించాలని, మరి అట్లాగే ప్రతి సంవత్సరం మరి 150,000 మంది దాకా ఈ రోడ్డు ప్రమాదాల్లో రహదారి భద్రతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు చేస్తున్నామండి. దానిలో భాగంగా ఆదివారం రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించాము. దాదాపు 500 మంది ఆటో కార్మికులకి మనం ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా మందులు అందించడం జరిగింది. ఇవాళ అదే ఆటో కార్మికులకి, తోటి విద్యార్థులకి, అలాగే స్కూల్ పిల్లలకి, అందరికీ మన డ్రైవర్లకి, కార్మికులకి అందరికీ కూడా రహదారి భద్రతా కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముందుగా ఉండి నడిపించిన ఈశ్వరరావు గారు, ది ఆల్ ఇండియా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా పదవి బాధ్యతలు చేపట్టినందులకు గాను దమ్మాలపాటి శ్రీనివాస్కు ఎంపీ కేశినేని చిన్ని అభినందనలు తెలియజేశారు. వైసీపీ అరాచక పాలనపై చేసిన న్యాయ పోరాటంలో దమ్మాలపాటి కీలక పాత్ర పోషించారన్నారు. న్యాయశాస్త్రంపై మంచి పట్టు ఉన్న న్యాయవాది ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ అని పేర్కొన్నారు. ఏజీగా బాధ్యతలు స్వీకరించిన దమ్మాలపాటి ఎన్టీఆర్ జిల్లా వాసి కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఏజీగా 2వసారి పదవి బాధ్యతలు స్వీకరించిన దమ్మాలపాటి అనుభవం రాష్ట్రానికి అవసరమన్నారు. నగరిలో ఘోర పరాజయం తర్వాత మొట్టమొదటిసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రోజా కలిశారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ఎన్నికల్లో ఓటమి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు జగన్ ను కలిసి పలు విషయాలపై చర్చించారు. వీరిలో రోజా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పరిణామాలను వారు జగన్ కు వివరించారు. నేతలు ఎవరూ అధైర్యపడవద్దని ఈ సందర్భంగా జగన్ సూచించారు. నగరిలో సొంత పార్టీ నేతలే తన ఓటమికి ప్రయత్నించారంటూ జగన్ కు రోజా ఫిర్యాదు చేశారు. అలాగే రుషికొండ ప్యాలెస్ పై టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా రోజా జగన్ కు వివరించారు. గొల్లపూడి పౌర సరఫరాల శాఖ గోడౌన్ ను మంత్రి నాదెండ్ల తనిఖీ చేశారు. గొల్లపూడిలోని పౌర సరఫరాల శాఖ గోడౌన్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ధాన్యం, పామాయిల్, పంచదార, కందిపప్పు, బెల్లం, రాగిపిండి సరుకులను లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో తూకం నాణ్యతలో సరుకుల విషయంలో ఫెయిల్ అయ్యారన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. గత నెలలో ఏపీలో ఎన్నికలు కొద్ది రోజుల ముందు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఆ సమయంలో
ద్వారకా తిరుమలరావును ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తాకు ఏపీ పోలీస్ బాస్ గా అవకాశం దక్కింది. దాంతో మే 6వ తేదీన ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్నికల నిర్వహణ మొత్తం హరీష్ గుప్తా డీజీపీగానే కొనసాగింది. ఇటీవల ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీల పర్వం కొనసాగుతోంది. హంతకులు మరొకసారి చట్టసభలకు వెళ్లకూడదు అనే ఉద్దేశ్యం మాత్రమే తాను పోటీ చేసినట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. కడపలో తన ఓటమికి ప్రధాన కారణం టైం అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను కడపలో కేవలం 14 రోజులు మాత్రమే తిరిగానన్నారు. మిగతా అన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించానన్నారు. 14 రోజుల పాటు ఎంతో కష్టపడినా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేయలేకపోయామన్నారు. అసలు తాను పోటీ చేస్తున్న విషయం చాలా గ్రామాల్లో తెలియదన్నారు. కడపలో పరిస్థితులు అంతా కూడా వేరుగా ఉన్నాయని వెల్లడించారు. పెంపొందించడానికి న్యాయం కోసం తను చేసిన పాదయాత్ర, సుదీర్ఘమైన పాదయాత్ర ఎంతోమంది గుండెల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ, గౌరవాన్ని పెంచింది. రాహుల్ గాంధీ గారు తాను చేసిన కష్టం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇంత లాభం చేకూర్చారు అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలెత్తుకొని గర్వంగా చెప్పుకోగలం. అందుకని మనస్ఫూర్తిగా ఈరోజు మరొకసారి రాహుల్ గాంధీ గారికి వీఆర్ ఆల్ విషింగ్ హిమ్ ద వెరీ బెస్ట్ ఇన్ హిస్ ఫ్యూచర్, along with wishing him a very happy birthday. अब की बार 400 पार अंदी बीजेपी पार्टी. అలాంటి పార్టీ కూడా ఈరోజు చిటికల పడేటట్టు చేయగలిగింది రాహుల్ గాంధీ గారు. రెడ్డి గారు మీకు చేసింది ఏమీ లేదు. దయచేసి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి. మీరు చేశారని వాళ్ళు చేశారని మీరు, ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఈవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. అన్లెస్ అవి ఎండిపోతే తప్ప. ఎస్, డెఫినెట్లీ. There is no taking the responsibility of anything in Andhra Pradesh. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, చెట్ల సంరక్షణ తదితర వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేయడంపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధుల విడుదలపై రెండవ సంతకం చేశారు పవన్ కళ్యాణ్.
విజయవాడ క్యాంపు కార్యాలయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి అభినందనలు తెలియజేశారు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. దర్శనం విషయంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కెఎస్ రామారావు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే పంచహారతుల కార్యక్రమంలో ఈవో పాల్గొని అనంతరం సాధారణ భక్తులతో కలిసి ఆయన క్యూలైన్ మార్గం గుండా దుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ఏర్పాట్ల వివరాలను భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి కందుల దుర్గేష్ కు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సెట్స్ కు మంత్రి కందుల దుర్గేష్ వెళ్లడంతో ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరిని ఎంపీ కేశినేని చిన్ని కలిశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జంధ్యాల సేవలు నిరుపమానమని ప్రముఖ న్యాయవాది హజరతయ్య గుప్తా వెల్లడించారు. జంధ్యాల వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళామంజరి సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కళాభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. సంస్థ నిర్వాహకులు పివిఎల్ నరసింహారావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 23వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కళామంజరి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. జంధ్యాల గారు అనగానే హాస్యానికి చిరునామాగా మనందరికీ తెలుసు. ఒక చక్కని రచయితగా వారు పండించినంత హాస్యాన్ని మరొక దర్శకుడు కానీ రచయిత కానీ పండించలేదంటే అతిశయోక్తి కాదు. వారు సినీ రంగానికి రాకముందే అనేక నాటికలు రాయటం, యజ్ఞన్ కా సుల్తానా, గుండెల మార్చబడును, ఓ చీకటి రాత్రి, ఇట్లాంటి అనేక నాటికలు వారు రాయడం జరిగింది. నేను అనుకోకుండా కొన్ని నాటికలు అనేక ప్రదర్శనలు ఇవ్వటం, అవార్డులు రావటం కూడా నా జరిగింది. ఆ రోజు నుంచే జంధ్యాల గారంటే ఒక అభిమానంగా ఉంటూ ఉన్నాం. మరి సినీ పరిశ్రమకి వెళ్ళిన తర్వాత వారికి ముందు ఒక గొప్ప రచయితగా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత దర్శకుడిగా మారి చక్కని అవార్డులు కూడా పొందడం జరిగింది. మరి చిరంజీవి గారు లాంటి వారికి చక్కని రచన చేసి వారికి ఒక చక్కని అవార్డు వచ్చే రకంగా కూడా వారు తీర్చిదిద్దడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుకి అంటే ఒక రంగ ప్రపంచం ఉన్నంతకాలం కూడా హాస్యాన్ని చూసి హృదయాన్ని రంజింపజేసుకోకుండా ఉండే మానవుడు ఉండడు. కాబట్టి జంధ్యాల గారు చరిత్ర కానీ జంధ్యాల గారి సినిమాలు కానీ ఈ చరిత్ర ఉన్నంతకాలం కూడా వారు సజీవంగానే ఉంటారని భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా విమర్శ ఆచంట బాలాజీ నాయుడు, నేను రంగస్థల నటుడిని. జంధ్యాల గారి 23వ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో వారి కాంస్య విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి వచ్చిన వారి అభిమాన సంఘాలు మాయి. జంధ్యాల గారి పేరు చెప్పగానే సున్నితమైన సునిశ్చితమైన హాస్యానికి మారు పేరు జంధ్యాల గారు. ఈనాడు వస్తున్నటువంటి వెకిలి నవ్వుల హాస్యానికి ఆయన చలనచిత్రాలు, ఆయన రచన, ఆయన తీసిన దర్శకత్వ ప్రతిభ ఇవన్నీ కూడా ఈనాటి కళాకారులకి, ముఖ్యంగా ఈనాడు వస్తున్న హాస్య నటులకి ఒక నిఘంటువుగా ఉంటుందని చెప్పక తప్పదు. అటువంటి
చలనచిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రతిభను కనపరిచి సినీ వినీలాకాశంలో ఒక నిఘంటువుగా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేడు అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజధాని పర్యటన. ప్రతి ఏటా రాష్ట్రంలో సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారన్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా పదవి బాధ్యతలు చేపట్టినందుకు దమ్మాలపాటి శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేసిన ఎంపీ కేశినేని శివనాథ్. నగరిలో ఘోర పరాజయం తరువాత మొదటిసారి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన రోజా. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.